వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఏడాది పాటు బంగారం కొనవద్దు, ఖర్చులు ఆడంబరాలు తగ్గించుకోండి, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని కూడా తగ్గించాలంటూ ప్రధాని మోదీ చేసిన తాజా ప్రకటన వెనుక ఆంతర్యం ఏంటి? పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయా? ఆర్థిక సంక్షోభం పొంచి ఉందా? ముందుంది ధరలమంట. చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ ఎకనమిస్ట్ పాపారావు గారు, అలాగే ప్రముఖ స్టాక్ అండ్ బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు, మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం, అటు ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, అమెరికా ఈ యుద్ధంకు సంబంధించి పరిణామాలన్నీ చోటు చేసుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు మారిపోయాయి. ప్రధానంగా పెట్రోల్ డీజిల్ వాటి ఉత్పత్తులు, వాటి ధరలపైన ఇంపాక్ట్ పడింది. అలాగే ద్రవ్యోల్బణం, రెసిషన్, వీటన్నిటికి సంబంధించిన ఇంపాక్ట్ కొంత కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా మనం కొంత సేఫ్ జోన్లోనే ఉన్నాము. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచలేదు, ఒక కమర్షియల్ సిలిండర్ ధర పెంచారు, ఇక మిగతా వాటిపై అంత పెంపు లేదు అన్నది ఒక చర్చ జరుగుతూ వచ్చింది. మార్కెట్లు పడుతుండడం, అలాగే బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులు, ఇవన్నీ కూడా ఒక ఫినామినాగా మనం చూసాం. కానీ స్వయాన దేశ ప్రధానే బంగారం కొనొద్దు, జాగ్రత్తగా ఉండాలి, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలి, ఆడంబరాలకి పోవద్దు అంటూ ప్రకటన చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిజంగా రాబోతున్న 6 నెలలు కష్టకాలం పొంచి ఉందా? ముందుంది ధరలమంట అని అనుకోవచ్చా? నేను చాలా కాలంగా దిశగానే నా ఆలోచన జరుగుతున్న పరిణామాల గురించి నాకున్న అంచనా, ఈ మధ్య చాలా స్టూడియోలో మాట్లాడింది కూడా అదే. అంటే దీన్ని పెట్రోల్ డీజిల్ కొరత, లేకపోతే పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, అలాగే బంగారం కొనద్దు, తగ్గించండి, 1 సంవత్సరం పాటు ఆపండి, ఇట్లాంటివి చాలా సూచనలు చేశారు నిన్న మోడీ గారు. వినోదాలు విలాసాలు వద్దు, విదేశీ పర్యటనలు తగ్గించుకోండి అవసరం లేకపోతే అంటే చెప్పారు. దీనంతటికీ మూలంగా వెస్ట్ ఆసియా సంక్షోభం, అంటే మధ్యప్రాచ్యం సంక్షోభం ఉంది కాబట్టి ఈ సమస్యలన్నీ మనకు వస్తున్నాయి అన్నట్లుగా మామూలుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటి, దీనికి ముందు నుంచి కూడా మనకి సమస్యలు ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో ఈ మధ్య కొన్ని మాసాలుగా యుద్ధం మొదలైంది, సమస్యలు అక్కడి నుంచి అగ్రవేట్ అయింది, తీవ్రతరమైంది. కానీ సమస్యలు అంతకు ముందు నుంచి ఉన్నాయి. ఎందుకంటే మీరు తీసుకోండి, గత కొద్ది సంవత్సరాల కాలం నుంచి జరుగుతున్న పరిణామాల్లో దేశంలో జనాల పొదుపులు తగ్గిపోయింది, అప్పులు పెరిగినాయి, చాలా ఫ్యామిలీలు ఈరోజు అప్పుల్లో ఉన్నాయి. అలాగే మీకు 2024 సెప్టెంబర్ నుంచి కూడా స్టాక్ మార్కెట్లు పతనంలో ఉన్నాయి. బంగారం ధర కూడా విపరీతంగా పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత కాలం నుంచి 1 సంవత్సరాల 2 సంవత్సరాల నుంచి విపరీతంగా బంగారం పెరిగింది, సిల్వరు బంగారం. ఎందుకంటే ఇతరత్ర అన్ని పరిస్థితులు దిగజారుతున్నాయి కాబట్టి అవి పెరుగుతున్నాయి. అలాగే రూపాయి విలువ పతనం ఇది వెస్ట్ ఏషియా సంక్షోభంతో వచ్చింది కాదు. రూపాయి విలువ పతనం అనేది గత చాలా కాలంగా జరుగుతుంది. సో ఇన్ని సమస్యలు వెస్ట్ ఏషియా సంక్షోభంతోనే ఈ సమస్యలు రాలా. సమస్యలు ఇంత ముందు నుంచి మనకు ఉన్నాయి. ఈ సంక్షోభం వల్ల ఇది తీవ్రతరమైంది. తర్వాత మోడీ గారు చేసినటువంటి హెచ్చరిక చాలా సాదాసీదాదిగా తీసుకోవడానికి వీల్లేదు. ఆయన ప్రధానంగా దాని కేంద్రంగానే మాట్లాడినట్లుగా కనపడుతుంది నిన్న. ఇది నాకు కూడా గత నుంచి కూడా నేను మాట్లాడుతుంది, చాలా మందికి కొంతమందికి ఉన్నట్టు, అట్లీస్ట్ కొంతమందికి ఉన్నటువంటి ఇది చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లోకి మనం వెళ్తున్నాం. నౌక తుఫాన్లోకి వెళ్తుంది, ఆర్థికంగా నౌక తుఫాన్లోకి వెళ్తుంది. మనం ఒక రకంగా ఈ రోజు ధరల పెరుగుదల ఒకటి అనేది చాలా చిన్న మాట. ధరల పెరుగుదల రాబోతుందా, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుతాయి అనేది గత నుంచి మనకి ధరల పెరుగుదల అనేది తెలిసిందే. గత 3-4 ఏళ్ళుగా అయితే ధరలు తరచుగా పెరుగుతూనే ఉన్నాయి. యుక్రెయిన్ యుద్ధం తర్వాత పెరిగినాయి, తర్వాత ఇప్పుడు వెస్ట్ ఏషియా తర్వాత పెరిగినాయి, ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ 3-4 ఏళ్లలోనే 2-3 రెట్లు పెరిగినటువంటి ఆహార పదార్థాలు, నిత్యావసరాలు అనేక ధరలు పెరిగినాయి. కానీ ఏంటంటే ఈసారి జరగబోతుంది, దాంతో పాటుగా కొరతలు కూడా వచ్చేది. దాంతో పాటుగా ఏంటంటే ఇంకోటి గమనించాల్సింది, ఈ సంవత్సరం ఎల్నినో సంవత్సరం, అంటే వర్షాభావ పరిస్థితి. జూన్ జూలైలో కూడా వర్షాలు పడవు, చాలా సీరియస్ ఎల్నినో సంవత్సరం అని చెబుతున్నారు. దాంతో ఏమవుతుందంటే ఆహార పదార్థాల కొరత వచ్చే ప్రమాదం. ఎందుకంటే దాంతో పాటుగా మీకు ఈ వెస్ట్ ఏషియా దీని వల్ల కానీ ఫెర్టిలైజర్ల కొరత విపరీతంగా వచ్చేది, యూరియా కొరత, ఇట్లాంటివన్నీ. ఆల్రెడీ మనకి 39 మిలియన్ల టన్నుల మెట్రిక్ టన్నులు అనమాట, మిలియన్ల టన్నులు మనకి ఎరువులు కావాలి. కానీ మన దగ్గర ఉంది సుమారుగా 19 మిలియన్ల టన్నులే ఉన్నాయి. సగం కొరత ఉంది ఇప్పటికైతే రైట్ ఆఫ్ నౌ. కాబట్టి ఎరువుల కొరత ఉంటే కనుక ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా పడిపోతుంది. భారీగా ఉదాహరణకి నైట్రోజన్ కొరత కనుక ఉంటే, నైట్రోజన్ కనుక అప్లై చేయకపోతే ఆహార పంటల ఉత్పత్తి 50% పడిపోద్ది, ఒక్క నైట్రోజన్ యూరియా కానీ ఇది కానీ.
సో కాబట్టి రాబోయే కాలంలో వర్షాలు ఉండవు, వర్షాభావ పరిస్థితి, ఎరువుల కొరతలు ఉండబోతున్నాయి ఖరీఫ్ సీజన్ లో రాబోయే జూన్ నుంచి. దానివల్ల ఉత్పత్తి పడిపోద్ది. ఈ మధ్య కాలంలో ఐక్యరాజ్య సమితి అనుకుంటే స్పష్టంగా చెప్పింది, ప్రపంచవ్యాప్తంగా దేశాలు వేలం పాట పాడుకోవాల్సి వస్తుంది ఆహార పదార్థాలని. ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో అక్కడికి పోయి దేశాల ప్రభుత్వాలు కానీ దేశాల ప్రతినిధులు కానీ ఆహార ధాన్యాలని వేలం పాటలో కొనుక్కోవాల్సిన పరిస్థితి, అంత కాంపిటీషన్ ఉంటుంది ఆహారం కోసం అని చెప్పింది. దాంతో ఏమవుతుంది, ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళు కొనుక్కోగలరు, అంటే ధరలు కూడా పెరుగుతాయి ఆటోమేటిక్, కొరతలు. ఇది మీకు ఉదాహరణ శ్రీలంకలో జరిగిన పరిణామాలు 3 సంవత్సరాల క్రితం రాజపక్షే అనుకుంటా. ఆయన ఉండగా ఆహార ధాన్యాలు, తిండి గింజలు, నిత్యావసరాల ధరలు పెరిగినాయి. దానికి మించి జరిగింది ఏంటంటే, మీ దగ్గర డబ్బులు ఉన్నా కానీ పెరిగిన ధరలకు కొనుక్కోగలిగినా అవి దొరకని పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ రెండు కలిసి రాబోతున్నటువంటి వాతావరణంలో మనం ఇప్పుడు ఉన్నాం. దానిలో బంగారం గురించి ఒక్క ముక్క చెబుతాను. బంగారం కొనద్దు, బంగారం కొనుగోలు 1 సంవత్సరం ఆపండి అన్నారు. కానీ ఈ రోజు ఏంటంటే బంగారం లాస్ట్ ఫాల్ బ్యాక్ గా ఉంది జనాలకి. బంగారం ఒక ఇన్సూరెన్స్, ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ కాదు. అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ మార్గాలు దెబ్బతింటా మూసుకుపోతా ఉన్నప్పుడు జనాల దగ్గర ఉన్న డబ్బులు దాచుకోవడానికి, పెట్టుకోవడానికి ఏకైక మార్గంగా బంగారం మిగిలింది. పైగా రూపాయి విలువ పత్రం కూడా చూస్తున్నాం. డిపాజిట్లో బ్యాంకులో పెట్టుకుంటే రూపాయి విలువ పత్రంతో పాటుగా వడ్డీ తక్కువ ఉంటుంది అనేది. దీనివల్ల ఏంటంటే బంగారం ఏకైక మార్గంగా ఉంది. కాబట్టి ప్రజలకు ఆ సలహా ఇవ్వటం తేలిక, మంచిదే, మంచి సలహాయే. కానీ అది ప్రజలు ఇప్పుడు పాటించే పరిస్థితి ఉందా? వాళ్ళ రక్షణ కోసం ఇన్సూరెన్స్ గా వాళ్ళు బంగారం పెట్టుకోవడం అనేది ఈ రోజు పెరుగుతుంది. జ్యువెలరీగా కొంటాల బంగారాన్ని, ఇన్వెస్ట్మెంట్ గా రాడ్లు, కాయిన్లు ఇట్లా కొంటున్నారు. మీరు అన్నట్టుగా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా, ఇన్సూరెన్స్ ఆప్షన్ గా చూస్తున్నారు. బంగారం కొని పెట్టుకుంటే ఎప్పటికైనా బెస్ట్ రేట్ వస్తుంది, మనకు అది బెనిఫిట్ అవుతుందని. ప్రభు గారు, రెండోది ఇక్కడ బంగారం కొనొద్దన్న పిలుపు వెనక ఈ విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ ఏమైనా ఉందా? ఎందుకంటే మనం బంగారంలో ఎక్కువ భాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీనికోసం భారీగా ఈ విదేశీ మారక ద్రవ్యం అంటే డాలర్ రూపంలో ఖర్చు అవుతున్న వాతావరణం ఉంది. మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? సార్, ఇది డాలర్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి. అంటే ఎందుకు తగ్గుతున్నాయి? యుఎస్ అనేది డిఫేమ్ అవుతుంది, డాలర్ అనేది డిఫేమ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది, బ్రిక్స్ కరెన్సీ వస్తుంది అన్న భయంతో ఆయన టరీఫ్లు ఇవన్నీ మొదలుపెట్టి నానా యాగి చేసిండు ఆయన. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇంకా క్యూబా అంటారు, గ్రీన్లాండ్ అంటారు, ఇంకా చాలా ఒక 5 కంట్రీస్ ఉన్నాయి ఆయనకి. సో ఎక్కడ కూడా ఆగేదిలే. అది ఆ పార్ట్ అయిపోతే ఇప్పుడు మనకి అంటే వరల్డ్ మొత్తం తీసుకుంటే రిజర్వ్స్ $16.5 ట్రిలియన్. దాంట్లో 60 to 75% గోల్డ్ ఉంది, డాలర్స్ ఉన్నాయి ఇదివరకు. ఇప్పుడు 16 అట్లా 16.5 లో వేసుకున్నా మీకు 12.5 తీసుకోండి యావరేజ్ గా. 12.5 లో మీకు 10% తీసుకుంటే 1.2 ట్రిలియనే మారింది. ఏది? డాలర్స్ నుంచి గోల్డ్ కి. ఇంకొక 10% మారితే, ఆ పైన ఫర్ సపోజ్ ఇంకొక 10% మారితే, దెన్ వేర్స్ ద గోల్డ్ ఈస్. ఇదివరకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంత రావట్లేదు. సో ఎప్పుడైతే స్ట్రాటజిక్ బయింగ్ వస్తుందో, ఈ డాలర్ కన్వర్షన్ డిఫేమ్ అవుతుందో, అక్కడి నుంచి ఆ రిజర్వ్స్ అన్ని కూడా డాలర్ రిజర్వ్స్ నుంచి గోల్డ్ కి వచ్చేస్తున్నాయి. సో అంటే ఇమీడియట్ గా రావటం కాదు, స్లోగా దే ఆర్ టర్నింగ్ అవుట్. ఎందుకంటే ఇది ఇమీడియట్ క్యాష్ కాబట్టి. అదే మీకు ఏమున్నా బ్యాంక్ లో డబ్బులు ఉన్న టైం తీసుకోలేం కదా. అదే మీకు గోల్డ్ ఉంటే ఇమీడియట్ గా ఎక్కడో వచ్చినట్టు తనఖా పెట్టి ఇమ్మంటే తీసుకోవచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్. ఆ పర్సంటేజ్ ఎక్కువ, సేఫ్ గ్యారంటీ అని కూడా ఉంది కదా దాంట్లో. అందుకని ఎక్కువ పర్సంటేజ్ పోతున్నారు. అంటే ఇప్పుడు మనకి స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ SPR లేదు అసలు. ఇవన్నీ మళ్ళీ వారు నిజంగా ఆయన అనుకున్నట్టు వారు ఏమైనా ఎస్కలేషన్ అవుతుందా, లేకపోతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంటిన్యూషన్ అవుతుందా? మనం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయలేదు అనుకుందాం. ఉన్నదాకా ఏమైనా వారు ఏమైనా పర్లేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవ్వాలి, ఏషియన్ కంట్రీస్ కి ఇబ్బంది ఉండకుండా ఉండాలి, ఆయిల్ ఎక్కువ తీసుకుంటాం, చైనా గానీ మనం కానీ ఆయిల్ ఎక్కువ తీసుకుంటాం అంటున్నాం. కరెక్టే, బానే ఉంది. ఇప్పుడు మరి యుఏతో FTA అగ్రిమెంట్ అయింది కదా. యుఏతో మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోన్ నుంచి ఆయిల్ తీసుకుంటామని పంపిస్తామని చెప్పారు కదా. అగ్రిమెంట్ అయినప్పుడు టెన్షన్ ఏంటి? అసలు టెన్షన్ ఏంటి? గ్యాసోలిన్ అండ్ ఫెర్టిలైజర్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి ఓపెన్ అవ్వాలి, అక్కడి నుంచి రావట్లేదు, అక్కడ బంద్ అయిపోయింది. అంటే ఇప్పుడు దాని అనుగుణంగా ఫెర్టిలైజర్స్ వాడద్దు అంటే, లాస్ట్ ఇయర్ భూమి సారాంశం ఉన్నది, ఈ సంవత్సరం ఫెర్టిలైజర్ వాడకపోతే దీని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? ఈ సంవత్సరం ప్రొడక్షన్ తగ్గినా నెక్స్ట్ ఇయర్ సారాంశం తగ్గినప్పుడు క్రాప్ పడిపోతే మరి 144 కోట్లకి జనాలకి ఇంకా సెన్సెస్ కూడా అవుతుంది. మరి ఎంత అవుతుందో తెలియదు, ఇలా సెన్సెస్ అవుతుంది తెలుస్తుంది. మరి అంతమందికి ఫుడ్ గ్రెయిన్స్ అనేది షార్టేజ్ అయితే ఎంత ఇబ్బంది. సో అంటే ఆయన మనసులో ఉన్న భావాలు ఓపెన్ పూర్తిగా చెప్పలేదు. కొంచెం పర్సెంటేజ్ కొంత ఇది చేయొచ్చు, ఇది చేయాలి అని చెప్పారు. అంటే ధరల మంట ఖాయమా? ముందు ధరల మంట అని ఫిక్స్ అవ్వచ్చా?
100%. ఇప్పుడు ఎలక్షన్స్ అయింది, పెంచలేదు. రిజల్ట్స్ వచ్చినాయి, పెంచలేదు. సో ఇప్పుడు ఇంకా క్రూడ్ గనక మళ్ళీ 126, రీసెంట్ హై 126, ఆ పైన ఆల్ టైమ్ హై 146. ఓకే. అంటే ఈ కనుక వారు గనక ఎస్కలేషన్ అవుతే ఇది రావచ్చు అనే ఉద్దేశం. అంటే మన కోవిడ్ వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు కోవిడ్ లో మనం సేఫ్ అయింది కాకుండా వేరే కంట్రీస్ ని మనం సపోర్ట్ చేసాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత కోవిడ్ లాంటి వైరస్లు చాలా వచ్చినాయి. చిన్న వైరస్ పేర్లు చెప్పారు. ఇప్పటికి కూడా కొత్త వైరస్ ఏదో అంటారు. అది పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. కానీ మనకి ఎస్పీఆర్ రిపోర్ట్, స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ లేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నాం. అది మరి ఆ స్ట్రాటజిక్ రిపోర్ట్ పెంచితే ఇప్పుడు జపాన్ కి కానీ 6 months ఉంటది, చైనాకి 11 months ఉంటది. మరి వాళ్ళందరూ ముందు చూపు ఉండబట్టే కదా ఇప్పుడు ఇప్పటికైనా మన క్రూడ్ నుంచి బయటికి రావాలి, పెట్రోల్ ఫసల్ ఫ్యూయల్ నుంచి బయటికి రావాలనుకున్నాం. ఈవీస్ కి ప్రమోట్ చేస్తున్నాం, ఈవీ రావాలనుకుంటున్నాం. మీరు ట్యాక్స్ హోప్స్ ఇవ్వండి, ఎక్కువ ప్రమోషన్ దానికి చేయండి, ఈవీకి రండి. ఎందుకంటే ఇంతకాలం ఫసల్ ఫ్యూయల్ వాడిన వాళ్ళు ఒకేసారి రావాలి అంటే కష్టం. మీకేంటి పొజిషన్ పైన ఒక ట్రిగర్ పాయింట్ ఉంది. 2030కి ప్యారిస్ కన్వెన్షన్ ప్రకారం మీరు ఫసల్ ఫ్యూయల్ నుంచి బయటకు వచ్చి ఈవీ గనక గ్రీన్ ఎనర్జీ గనక వాడకపోతే కార్బన్ ట్యాక్స్ కట్టాలి. మీరు ఆ టెన్షన్ మీకు ఉన్నప్పుడు జనానికి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తే బాగుండేదేమో సగం కొంచెం. ఎందుకంటే మోడీ గారు అంత పెద్ద పొజిషన్ లో ఉండి ఈ మాట చెప్పారంటే సార్ అన్నట్టు కొంచెం ఆలోచించాల్సిందే అని పూర్తిగా చెప్పకుండా, అంటే ఇప్పుడు దాకా ఉన్న సిస్టమ్స్ అన్ని ఎకష్టమైనవి. ఒక్కసారి కాదు, ఇప్పుడు 2 లక్షలు శాలరీ తీసుకుంటూ ఈ సంవత్సరం ఈ నెల నుంచి లక్ష తీసుకో, నీ ఖర్చులన్నీ తగ్గించుకో అంటే తగ్గించుకుంటారా? ఒక్కసారి ఎకష్టం అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలంటే ఎంత కష్టం. సో దాని అనుగుణంగా కొంచెం చెప్పేది కొంచెం, ఎందుకంటే దీని బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇంకా 2-3 రోజుల్లో ఇంకొంచెం బయటికి రావచ్చేమో. ఆయన అనుకున్నది పూర్తి భావన అనేది బయటికి రాలేదు. ఆ భావన వస్తే అప్పుడు జనానికి అర్థం అవుద్ది. కానీ అలా అలర్ట్ చేయడం కూడా మంచిదే అన్నది అంటే ఒక కాంటెక్స్ట్ అనిపిస్తోంది. పాపారావు గారు, అంటే ఇక్కడ నుంచి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రజలు? డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టరే ఒక ఇండికేషన్గా మాట్లాడారు కాబట్టి కొంత జాగ్రత్త పడాలని ఒక హెచ్చరిక కావచ్చు, ఒక సలహా కావచ్చు, ఏదైనా డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ నోటి నుంచి వచ్చిన ప్రకటన. అంటే ఒకటి జాగ్రత్త పడాలంటే, జాగ్రత్త అంటే మన సంగతి మనం చూసుకోవటం, జాగ్రత్త పదిలంగా ఎలా ఉండాలనేది. బంగారం కొనుగోళ్లు చేయాల్సి వస్తుంది. మనం అన్ని రకాల పరిస్థితులు దిగతాస్తే ఆదుకోగలిగింది బంగారం కాబట్టి మోడీ గారు చెప్పిన మాట వినకుండా బంగారం కొనుగోలు, అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి డిస్క్రిప్షన్ వాళ్ళది. మోడీ గారు చెప్పిందైనా సలహాయే కాబట్టి ఎవరి డిస్క్రిప్షన్ వాళ్ళది. బంగారం అయితే మరి కొనాల్సి వస్తుంది, ఎందుకంటే పరిస్థితులు బాగాలేనప్పుడు బంగారమే ఆదుకుంటుంది అనేది. అది ఇన్సూరెన్స్ అనేది నేను చెబుతుంది కాదు, చాలా మంది చెబుతుంది ప్రపంచంలో. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు ఏం చేయాలంటే ఫెర్టిలైజర్ వాడద్దు, ప్రకృతి వ్యవసాయం అనే మాట, ఆర్గానిక్ వ్యవసాయం, సహజ వ్యవసాయం అంటున్నారు. సాధ్యమా? అలా చేస్తే ఏమవుతుంది? ఇందాకే చెప్పాను నేను. అలా చేస్తే గనక ఆహార ఉత్పత్తి పడిపోతే ఆహార కొరతలు వస్తాయి. 1966లో అప్పుడు పరిస్థితి ఆహారం లేక, ఏది హరిత విప్లవానికి ముందు, పంజాబ్ లో ఇది హరిత విప్లవం జరగక ముందు, నార్మల్ బోర్లాగు హరిత విప్లవానికి ముందు అమెరికా నుంచి PL400 కింద అడుక్కునే పరిస్థితి. మళ్ళీ ఆ పరిస్థితి పోదామా? అప్పుడే కదా లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు, ఒక పూట భోజనం మానేయండి, తిండి లేని వాళ్ళ కోసమైనా మీరు ఒక పూట భోజనం మానేయండి అంటే, నాకు గుర్తున్నంతలో శనివారం సాయంత్రం చాలా మంది భోజనం మానేసి అప్పటి నుంచే బిగిన్ అయింది ఇది. మరి అట్లా వెనక్కి పోదామా? అక్కడి నుంచి ఎంత దూరం ప్రయాణం చేసాం? ఆహార స్వావలంబన సాధించాం. ఆహార స్వావలంబనతో పాటుగా విదేశాలకు కూడా మనం ఆహారం ఎగుమతి చేస్తున్నాం. యుక్రెయిన్ రష్యా యుద్ధం వస్తే మనం చాలా దేశాలకు ఆహారం ఎగుమతి చేస్తాం, అక్కడ సప్లైస్ ఆగిపోతే. అట్లాంటి దాని నుంచి మళ్ళీ వెనక్కి వెళ్దామా? ఫెర్టిలైజర్ లేకపోతే జరగదు. ఫెర్టిలైజర్ అనేది ఈ రోజు ఖచ్చితంగా అవసరం. దాని వినియోగాన్ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయడం అది అవసరం. యూరియా ఎక్కువ వాడుతున్నారా లేదా తక్కువ వాడుతున్నారా, రైతులు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారా ఎరువులు? పాపారావు గారు, ఏదో ఒక రకంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంటది కదా, అంటే సిచ్యువేషన్ అట్లా ఉంది అన్నదా ఇండికేటివ్ గా చెప్తున్నట్టుగా ఎందుకు అనుకోకూడదు? అంటే నేను అంటుంది ఏంటంటే, పరిస్థితి ఇక్కడ దాకా తెచ్చి వచ్చేదాకా మనం ఏం చేస్తున్నాం, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్న వేస్తున్నాం. అంటే మరి ప్రపంచవ్యాప్తంగా అలాగే ఉంది కదా యుద్ధం నేపథ్యంలో. యుద్ధానికి ముందు నుంచి పరిస్థితి ఉందని ఇందాకే చెప్పాను నేను. యుద్ధానికి ముందు నుంచి చాలా పరిస్థితులు ఉన్నాయి. మీరు కొన్ని ఉదాహరణలు చెబుతా. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం భిన్నమైన ప్రభుత్వం అని చెప్పి మిగతా దేశమంతా నమ్మింది, ఓట్లేసాం, గెలిపించారు. స్వదేశీ అన్నారు, స్వదేశీ విధానాలు, స్వావలంబన అన్నారు. 2014లో మనం క్రూడాయిల్ అవసరాల్లో, దేశం క్రూడాయిల్ ముడి చమురు అవసరాల్లో 77% మేరకు దిగుమతి చేసుకుంటున్నాం. ఒక 23% దేశంలో ఉత్పత్తి ఉన్నప్పుడు. కానీ ఇవాళ ఏమైంది? 90% మేరకు దిగుమతి చేసుకుంటున్నాం, 10% మన దగ్గర ఉత్పత్తి ఉంది. దేశీయ ఉత్పత్తి పెరగల. నిజానికి అండమాన్ దగ్గర గయానా ఫీల్డ్ ఏదో ఉంది, అక్కడ మనకి క్రూడాయిల్ మనం తోడుకోవడానికి అక్కడ ఉందనేది
దాన్ని ఎందుకు తీయలేదు, ఏం చేయలేదు అనేది తెలియదు. ఎందుకంటే అక్కడ జరుగుతుంది ఏంటంటే, మీకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే చౌకగా దిగుమతి అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఉత్పత్తి చేస్తే ఎక్కువ ఖర్చు అవుతుందని లెక్కలేస్తున్నారు అనేది నాకు తెలిసింది. కానీ అది మంచి లెక్క కాదు. ఎందుకంటే మీకు చాలా చెబుతున్నారు. చైనా ఉదాహరణ తీసుకోండి. చైనా చాలా ఖరీదైన వ్యవహారాలైనా కోల్ గ్యాసిఫికేషన్ తీసుకోండి. కోల్ నుంచి గ్యాస్ తీస్తున్నారు. మన ఎల్ఎన్జీ ఉంది కదా, దాన్ని పరిశ్రమల్లో వాడతారు, ఫెర్టిలైజర్ తయారీకి వాడతారు. ఎల్ఎన్జీ లేకపోతే అవన్నీ అవ్వవు. యూరియా కానీ అన్ని తయారు చేయాలంటే ఎల్ఎన్జీ కావాలి. పరిశ్రమల్లో వాడతారు, ఎలక్ట్రిక్ ఉత్పత్తిలో వాడతారు. ఎల్ఎన్జీ కోసం కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా వాళ్ళు గ్యాస్ తయారు చేసుకుని దాన్ని ఎరువుల తయారీ వీటికి వాడుకుంటున్నారు. కోల్ గ్యాసిఫికేషన్ ప్రణాళికని చైనా, భారతదేశం ఒకేసారి వేసుకున్నాయి. ఒక 15 ఏళ్ల క్రితం ఏమో ఈ రెండు దేశాలు ఒకేసారి కోల్ గ్యాసిఫికేషన్ కోసం ప్లాన్ చేసుకున్నాయి. మనం అయితే చైనా కంటే కూడా 25% ఎక్కువే కోల్ గ్యాసిఫికేషన్ లో ముందుకెళ్లాలని ఆ రోజు ప్రణాళిక రూపొందించాం. చైనా ఏమో ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసుకుని అది సాధించి ఈ రోజు వాళ్ళ దగ్గర ఎల్ఎన్జీ వాళ్ళకు కూడా ఎల్ఎన్జీ లేదు, వాళ్ళ దేశంలో లేదు. వాళ్ళకు కూడా ఎల్పిజి లేదు, వాళ్ళకు కూడా క్రూడ్ ఆయిల్ లేదు. కానీ వాళ్ళేమో గగ్గోలు పెట్టాలా, వాళ్ళు బాగానే వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఎగుమతులు చేయడానికి కావాల్సినటువంటి ఎరువుల్ని కూడా వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటున్నారు, దేశానికి కావాల్సిన. మనం గగ్గోలు పెడతాం. ఎందుకంటే కోల్ గ్యాసిఫికేషన్ లో వాళ్ళు వేసుకున్న ప్రణాళికలన్నీ వాళ్ళు అమలు జరిపి ఈ రోజు కోల్ గ్యాసిఫికేషన్ లో చాలా దూరం పోయారు. కోల్ ని వాళ్ళు గ్యాస్ చేసుకుంటున్నారు. మనం కోల్ గ్యాసిఫికేషన్ ప్రణాళిక కదల్లా అసలు ఎక్కడుందో అక్కడే. రెండో చెబుతాను, ఇంకో ఉదాహరణ చెబుతాను. మన ఉపాధి కల్పన మొన్నే ఒక పేపర్ పేరు ఎందుకు కానీ పేపర్ లో డేటా వివరాలు వచ్చినాయి. ఉపాధి కల్పనకి చైనా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి, మన దగ్గర ప్రణాళికలు, ప్రపంచంలో చాలా దేశాలకు ప్రణాళికలు ఉన్నాయి. కానీ చైనా తన ప్రణాళిక అమలు చేయడంలో ప్రపంచంలో నెంబర్ 1 గా ఉంది ఉపాధి కల్పన దేశ ప్రజలకి. కానీ మనం ఎక్కడ ప్రణాళిక వేస్తున్నాం, అమలు చేయటంలా. రెండోది ఇంకో ఎల్ఎన్జీ చాలా పారామీటర్స్ లో చైనా బెటర్ గానే ఉండొచ్చు. అలాగని మనం అన్ని ఆస్పెక్ట్స్ లో ఇదిగా ఉన్నామని కాదు కదా. ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో మనం ఏ విధంగా సమాయత్తం అవుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. కాదు, నేను మనం తగ్గించడానికి చెప్పటల్లా. మన లోపాలు మనం తెలుసుకుంటే మనం ముందుకెళ్తామని చెబుతున్నాం. ఎందుకు జరుగుతుంది ఆలోచించమని చెబుతున్నాం. వాళ్ళకి ఎల్ఎన్జీ లేదు, వాళ్ళకి ఎల్పిజి లేదు, వాళ్ళకి క్రూడ్ ఆయిల్ లేదు. మన పరిస్థితి. కానీ వాళ్ళు ఎందుకు గగ్గోలు పెట్టాలా, మనం ఏంటి ప్రణాళికలు వేసి ఎందుకు అమలు చేయటల్లా? మనకి నిత్యం రాజకీయ కొట్లాటలతో అయిపోతున్నటువంటి పరిస్థితి దేశంలో ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అని కాంగ్రెస్ బీజేపీ కొట్లాట, ఇంకో పార్టీ కొట్లాట. ఎక్కడ రాజకీయ అధికారం, పవర్ కోసం ఉన్న తాపత్రయం మన పని కోసం చూపించట్లా. ప్రభు గారు మరండి ఇప్పుడు పబ్లిక్ ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ ఖర్చులు తగ్గించుకోవాలి? నిజంగా పెట్రోల్ డీజిల్ లేకుండా వాటి వినియోగం తగ్గే వాతావరణం ఉందా? ఇందాక పాపారావు గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు బంగారం అనేది ఒక సేఫెస్ట్ ఒక ఇన్సూరెన్స్గా, ఒక ఇన్వెస్ట్మెంట్గా ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ చెప్పారని బంగారం కొనుగోలు తగ్గిస్తారా? వీటిపై మీ అంచనా ఏంటి ప్రభు గారు? సరే, ఇప్పుడు పెరిగే టైంలో వద్దన్నారు, అది కొంచెం పెయిన్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు కొంచెం పెరుగుతుంది అనిపిస్తుంది, టర్న్ అవుతున్నాయి కాబట్టి, దాని నుంచి టర్న్ అవుతుంది కాబట్టి అంటున్నారు. సరే ఓకే, మీరు యుద్ధం ఇది అవుతుంది కాబట్టి కొంచెం అన్నారు. క్రూడ్ మనం దాదాపుగా తక్కువ తీసుకున్నాం, $35, $30 నుంచి $35 తీసుకున్నాం. ఎవరికి తగ్గించారంటే మీరు ఏ కంపెనీలకు ఇచ్చారు? మీరు రిలయన్స్ వీళ్ళ కంపెనీలకు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఏంటి, రీసెంట్ గా ట్రంప్ కూడా రష్యా నుంచి తీసుకోవచ్చు అని చెప్పి ఇచ్చిన తర్వాత రిలయన్స్ కూడా కొంత తీసుకున్న తర్వాత $100 వెళ్ళిన తర్వాత ఇప్పుడు రిలయన్స్ పెట్రోల్ బంకులన్నీ క్లోజ్ చేస్తున్నారు వాళ్ళు మొత్తం. ఇది ఫస్ట్ టైం కాదు, అంతకు ముందు కూడా క్లోజ్ చేశారు వాళ్ళు. మేము ఇంత పెట్టి కొనుక్కోలేము, 60-70కి వచ్చినప్పుడు మళ్ళీ చేసుకుంటాం అని చెప్పి బంద్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఐఓసిఎల్ కానీ హెచ్పిసిఎల్ ఇలా అంటున్నాయి కదా, మరి వాళ్ళకి రిజర్వ్స్ ఎందుకు పెరగట్లేదు? సో గవర్నమెంట్ కి ఎందుకు రావట్లేదు? అది ఇంపార్టెంట్. ఎందుకంటే $35 తక్కువ ఇచ్చినప్పుడు మీరు ఎవరికి ఉపయోగించారు, ఎవరికి బెనిఫిట్ అయింది? సో అది ఇంపార్టెంట్. మీరు నిజంగా సామాన్యుడికి మంచి చేయాలనుకున్నప్పుడు గవర్నమెంట్ పార్టిసిపేషన్ పెంచినప్పుడు, ప్రైవేట్ పార్టిసిపేషన్ తగ్గినప్పుడు, వాళ్ళు డెవలప్ అవ్వకుండా గవర్నమెంట్ పెరిగితే జనానికి ట్యాక్స్ కలెక్టేషన్ తగ్గుద్ది. ఇండియాలో హెచ్ఎన్ఐ వాళ్ళందరూ వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్లు ఎక్కువ, ట్యాక్స్ మీద ట్యాక్స్. ఇప్పుడు 30% ట్యాక్స్ ఉన్న వాళ్ళు టోటల్ గా దాదాపుగా ₹1 కోటి సంపాదిస్తే దాదాపుగా 42% అంటే 42% కట్టాల్సి వస్తుంది. మరి అందుకే బయటికి వెళ్తున్నారు ట్యాక్స్ లేదని. మీరేమో లాంగ్ టర్మ్ క్యాపిటల్స్ గెయిన్స్ పెట్టారు, పెట్టిన దాని మీద మరి 10% 12.5 చేశారు, 15% మీద 20% చేశారు. ఎస్టీటీ రీసెంట్ గా April 1 నుంచి ₹1 కోటి ఆప్షన్స్ చేసిన వాళ్ళకి ₹200 పడేది 5,000 పడుతుంది April 1 నుంచి. మరి ఇప్పుడు మీకు ఒక రకంగా ఏమో ట్యాక్స్ కావాలి, జిఎస్టీ ఏమో 2.5 లక్షల కోట్లు వచ్చింది. మీకు నిజంగా ఉన్నప్పుడు మీ పార్టీలో వాళ్ళే సుబ్రహ్మణ్యం ఆయన చెప్పినట్టు ఇండియాలో లోవర్ మిడిల్ లేనప్పుడు ఐటీ ఎత్తేసేయండి, వనరులు ఉన్నాయి, వనరుల మీద ఇన్కమ్ వస్తుంది, ఆ ట్యాక్స్ వేస్తే చాలు, ఇది చేయాల్సిన అవసరం లేదన్నప్పుడు
అవి కొన్ని ఇంప్లిమెంట్ చేస్తే బెస్ట్ కదా. కొన్ని కంట్రీస్ ట్యాక్స్ లేవు, పీపుల్ ఆర్ లివింగ్ ఇండియా, ఓకే. ఇక్కడ ట్యాక్స్ ఎక్కువ అనే భావన ప్రతి సరే, ఒక్కరికి ఇప్పుడు ఉంది. అన్ని దేశాల్లో ఏవో ఉన్నాయని మనం ఇప్పుడు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? ఇప్పుడు మనం ఫాలో అయ్యే పరిస్థితి ఉందా? ఇప్పుడు మనకున్న ఆర్థిక సవాళ్ళు, మనకున్న స్థితిగతులు, వీటన్నిటి నేపథ్యంలో మేజర్ ఇప్పుడు చైనా గానీ వాళ్ళకి రిజర్వ్స్ ఉన్నాయి, స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి. దాని వల్ల వాళ్ళు వెనకట్లేదు, తొనకట్లేదు. మనం షేక్ అవుతున్నాం ఎందుకంటే రిజర్వ్స్ లేవు కాబట్టి. ఓకే. సో ఫ్యూచర్ లో మనం ఫజల్ ఫీల్డ్ నుంచి బయటికి రావాలి ఒక ప్లాన్, మ్మ్. ప్లస్ రిజర్వ్స్ పెంచాలి రెండో ప్లాన్. ఆ రిజర్వ్స్ పెంచినప్పుడు గవర్నమెంట్ దాంట్లో స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ అవన్నీ పెంచుకుంటే Okay. ఫ్యూచర్ లో ఇట్లాంటిది ఏమన్నా ముస్లిం కంట్రీస్ లో ఏదన్నా పెట్రోల్ గురించి తగాదాలు వచ్చినా గానీ ఇబ్బంది పడకుండా ఉంటాం. అసలు అంటే ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటాం, Okay. షేక్ అవ్వకుండా ఉంటాం. Right. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఇది రావాలంటే రైట్. మీకు ఎఫ్ఎంసీజీ చైర్మన్ సిఇఓ గా చెప్పారు కదా, అవును. మిడిల్ క్లాస్ షింకింగ్, రొటేషన్ అవ్వట్లేదు. దాదాపుగా సంవత్సరం 2024 నుంచి మార్కెట్ మరి ఇబ్బంది పడుతూనే ఉంది. ఇది Yes, sir. ఇబ్బంది పడాలంటే మరి ఇప్పుడు వచ్చి అలవాటు పడిన అంటే ఒక స్టేజ్ కి వచ్చిన అలవాటు పడింది, ఇప్పుడు మీరు వద్దు దీన్ని తగ్గించుకోండి అని చెప్పడం, ఆయన పొజిషన్ లో ఉన్నప్పుడు జనాలకి చెప్పడం ఎంతవరకు పోనీ కరెక్ట్ చెప్పారు. దీనికి అనుగుణంగా దీని బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది, ఇది చెప్తూ నేను అందుకే మనం ఇలా వెళ్దాం అన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. అది చెప్పకుండా డైరెక్ట్ గా వచ్చి మీరు సంవత్సరం పాటు గోల్డ్ కొనకండి అంటే ఆడవాళ్ళు ఊరుకుంటారా? కొన్ని Okay. గోల్డ్ కొనకుండా ఉండటం అనేది ఒక ఎత్తు అయితే, Right. రేపొద్దున గోల్డ్ ఉన్నది ఎంతో డిక్లేర్ చేయమని చెప్పే పరిస్థితి కూడా వచ్చినప్పుడు ఎంత వ్యతిరేకత వస్తుంది? రైట్. పుల్లారావు గారు, అంటే ఈ మిడిల్ ఈస్ట్ పరిణామాలే ఒక రీజన్గా కనిపిస్తున్నాయి. కేంద్రం కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అదే కోట్ చేస్తున్నారు కాబట్టి ఈ మిడిల్ ఈస్ట్ పరిణామాలు ఏం కాబోతున్నాయి అనేది ఇప్పుడు మేజరు. అక్కడంతా వాతావరణం సర్దుకుంటే ఇక్కడ పరిస్థితులన్నీ సర్దుకుంటాయి. అక్కడ సర్దుకోవన్న అంచనాలో మన ప్రభుత్వం ఉందా? ప్రస్తుత పరిణామాలపై మీ కామెంట్ ఏంటి? ఇదే ఒకటి సార్, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగినా మిడిల్ ఈస్ట్ లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి కానీ ఎల్ఎన్జి ఉత్పత్తి కానీ పాత స్థాయికి తిరిగి వెళ్ళటానికి చాలా టైం పడుతుంది. ఓకే. ఉదాహరణకి ఎల్ఎన్జి ఖతార్ లో ఎల్ఎన్జి ప్లాంట్ రస్లఫాన్ అది దెబ్బతింది, దాన్ని మూసేశారు, కంప్లీట్ గా క్లోజ్ చేశారు. అక్కడి నుంచి సరఫరా లేదు. చాలా పెద్ద ఎత్తున మనం అక్కడి నుంచి కొంటున్నాం. అది తిరిగి పట్టాలెక్కి మళ్ళీ ఉత్పత్తి పాత స్థాయిలో చేయాలంటే 3 నుంచి 5 సంవత్సరాలు పట్టుద్దని అంచనాలు. అలాగే ఇవాళ ఇరాన్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా వస్తుంది, జెన్టీవీ స్క్రీన్ మీద, ఇరాన్ లో ఆ స్టోరేజ్ ట్యాంకులన్నీ నిండిపోయి ఎగుమతి లేక ఆ బ్లాకేడ్ వల్ల కానీ నిండిపోయి అక్కడి ఇంకా ఉత్పత్తి ఆపేసుకునే పరిస్థితి. ఉత్పత్తి ఒకసారి కనుక క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి మీరు బావిల్లోంచి తవ్వకం ఆపేసినాక దాన్ని తిరిగి మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ పాత స్థాయికి తేవాలంటే టైం పడుతుంది. కాబట్టి ఈ రోజు ఇప్పటికిప్పుడు ఇరాన్ లో అమెరికా మధ్య శాంతి ఒప్పందం గురించి యుద్ధం ఆగినా పరిస్థితులు చక్కబట్టడానికి చాలా కాలం పడుతుంది, టైం పడుతుంది. అందుకని ఏంటంటే ఇప్పటికిప్పుడు జరగదు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా రాబోతున్నటువంటి ఇబ్బందులు, మనకి ఖచ్చితంగా రాబోతున్నటువంటి ప్రమాద గంటికలు, ప్రమాదం, ధరలు పెరుగుతాయి, కొరతలు వస్తాయి, ఇవన్నీ జరగబోతుంది. కాబట్టి ఈ దేశంలో తక్షణం కావాల్సింది ఏంటంటే ఒక ఈక్వలైజేషన్, అంటే ఉన్న వాళ్ళు ఎంతైనా కొనుక్కోగలగటం, లేని వాళ్ళు ఇబ్బంది పడేది కాకుండా దేశంలో ఒక రకమైనటువంటి రేషనింగ్ లాంటిదో ఇంకోటి. ఇప్పుడు ఇది ఏది సలహా ఇవ్వాలంటే అంతకంటే ఏం చెప్పలేము. పరిస్థితి అయితే బాగాలేదు, మన నెగ్లిజెన్స్ చాలా ఉంది, మన విధానాల్లో లోపం ఉంది. అవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా ఏంటంటే ప్రజలందరూ అవసరాలు తీర్చే విధంగా ఒక పద్ధతి, ప్రణాళికాబద్ధంగా, ఇందాక మరి మా మోడీ గారు మాట్లాడేది ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ గురించిన మాట, ఎకనామిక్ ఎమర్జెన్సీ కాకపోతే అది. అట్లాంటి ఎమర్జెన్సీలో దేశంలో ప్రజలందరూ అవసరాలు తీర్చడానికి మనం ఏ విధంగా ఉంటాం, బ్లాక్ మార్కెట్ లాంటి అరికట్టడం దగ్గర నుంచి పంపిణీ విధానం కూడా సరిగ్గా ఉండాలి, ప్రజా పంపిణీ వ్యవస్థ లాంటివన్నీ బలహీనపరుచుకున్నాం, అవి కూడా బాగుండాలి. ఇలాంటివన్నీ మళ్ళీ ఏమైనా చూసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే ప్రజలైతే ఇబ్బంది పడతారు. రైట్ సార్, థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ పాపారావు గారు. మనం చూస్తున్నాం అంటే మోదీ ప్రకటనలో ఒక సీరియస్నెస్ ఉంది. ఖచ్చితంగా అటు మిడిల్ ఈస్ట్ పరిణామాలు, అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో మనం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా యూరియా అనేది ఒక బిగ్ కొరతగా కనిపిస్తోంది. అంతకు మించి బంగారం కొనవద్దంటే కొనే వాతావరణం దేశంలో ఉందన్నది నిపుణులు ప్రశ్నిస్తున్న అంశం. ఎందుకంటే ఒక ఇన్సూరెన్స్గా, ఒక ఇన్వెస్ట్మెంట్గా బంగారాన్ని చూస్తారు కాబట్టి, ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా, ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తారు కాబట్టి నిజంగా పరిస్థితి వస్తుందా అన్నది ఒక కీలకమైంది. కానీ అటు మిడిల్ ఈస్ట్ పరిణామాలే కాదు, అటు దేశంలో ఎదురవుతున్న కొన్ని అంశాలు, వీటన్నిటి నేపథ్యంలో ఒక రకంగా ఇది ఎకనామిక్ ఎమర్జెన్సీని తలపిస్తుందంటున్నారు. అయితే ఇంకో యాంగిల్లో ప్రైమ్ మినిస్టర్ నేరుగా హెచ్చరిక కాదు, ఇది ఒక సలహా, అలర్ట్ చేయటం, అప్రమత్తం చేయటం అనేది కూడా ఒక పాజిటివ్ సైన్గానే చూడాలనేది మరికొంతమంది అభిప్రాయం. ఇది ప్రధాని
మోదీ ప్రకటన వెనుక ఆంతర్యం ఏంటి, ముందుందా ధరల మంట? ఈ అంశానికి సంబంధించి 10 టీవీ లంచ్ అవర్ డిబేట్.